తర్వాత ఏంది? హాత వజ్రాధ్వజాభిరాజే. అంజనాదేవి హనుమంతుడు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఎందుకు? అంజనాదేవికి ఇదంతా శాపం కదా, ఆ శాపం గడువు పూర్తి కాగానే తన స్వర్గానికి తిరిగి వెళ్ళిపోవాలి. సుందరానికి ఏమో అమ్మ కావాలి, ఏదన్నా చేసి అమ్మని తిరిగి తెచ్చుకుంటా అని స్వర్గానికి బయలుదేరిండు. స్వర్గంలో ఊర్వశి హనుమంతునికి ఎంతో చెప్పడానికి ప్రయత్నించింది. మీ అమ్మని నువ్వు ఇప్పుడు రిటర్న్ తీసుకోలేవు, తను అంజనా కాదు కుంజికాస్తలాగా మారిపోయింది అని. కానీ హనుమంతుడు అవన్నీ విననీకి రెడీ లేడు. అప్పుడు ఊర్వశి, నువ్వు దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళు, అక్కడనే తన శాపం మొదలైంది, నీకు తప్పక సమాధానం దొరుకుతది అని చెప్తది. అప్పుడు హనుమంతుడు దుర్వాస మహర్షి దగ్గరికి బయలుదేరిండు. కానీ దుర్వాస మహర్షి యక్షలోకంలో బందీలాగా ఉన్నాడని చెప్పి తెలుసుకుండు. యక్షలోక రాజు రావణునికి మంచి స్నేహితుడు, కుబేరునికి శత్రువు. హనుమంతుని చిన్నప్పటి నుంచే చంపాలని చూస్తున్న రావణుడు యక్షరాజుతో కలిసి హనుమంతుడు దుర్వాస మహర్షిని కలవడానికి వస్తున్నాడని ముందే తెలుసుకొని దుర్వాస మహర్షిని బంధించిరు. హనుమంతుడు యక్షలోకాన్ని చేరుకోగానే చంపేయాలి అని మొత్తం సిద్ధం చేసిరు. యక్షరాజు హనుమంతుని చంపే ముందే హనుమంతుడు యక్షరాజుని అంతం చేసిండు. దుర్వాస మహర్షికి విడుదల రాగానే దేవుళ్ళు, సప్త ఋషులు అందరూ ఎంతో సంతోషించిరు. దుర్వాస మహర్షి హనుమంతుని సహాయానికి ఎంతో ప్రసన్నుడై కుంజికాస్తలను అంజనీదేవి లాగా మళ్లీ కిష్కిందకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చిండు. హనుమంతుడు ఎంతో సంతోషంగా తన తల్లిని తీసుకుని భూలోకానికి వెళ్దామని బయలుదేరినప్పుడు సాక్షాత్తు ఇంద్రుడే వాళ్ళిద్దరిని భూలోకం వరకు వదిలిపెట్టాలి అని నిశ్చయించుకుండు. అప్పుడు వాళ్ళని ఒక భయంకరమైన రాక్షసుడు అటాక్ చేసిండు. ఆ రాక్షసుడు రావణుని దగ్గర ఉన్న ఎందరో బలమైన రాక్షసులలో ఒకడు. ఇంద్రుడు హనుమంతునికి అంజనాదేవిని తీసుకుని వెళ్ళు, నేను ఈ రాక్షసులను చూసుకుంటా అని చెప్తాడు. హనుమంతుడు ఇంద్రుని రాక్షసుల దగ్గర వదిలి ఎట్లా పోతాడు? వాళ్ళు అట్లా మాట్లాడుకుంటుంటే విద్యుత్సురుడు ఇంద్రుని మీద దాడి చేసిండు. అప్పుడు ఇంద్రుని చేతి నుండి తన వజ్రాయుధం చేజారిపోయింది. హనుమంతుడు ఆ ఆయుధాన్ని పట్టుకుని విద్యుత్సురునితో ఎంతో భయంకరమైన యుద్ధం చేసిండు. ఇంద్రుడు ఆ విద్యుత్సురుని సేనతోని యుద్ధం చేసిండు. హనుమంతుడు ఎంతో దారుణంగా వజ్రాయుధంతో ఆ రాక్షసుని తల నరికి అంతం చేసిండు. ఆ మిగిలిన రాక్షసులంతా మాయమైపోయారు. యుద్ధం అయిపోయినాక హనుమంతుడు ఇంద్రుని వజ్రాయుధాన్ని తిరిగి ఇస్తుంటే ఇంద్రుడు, స్వర్గలోకాన్ని ఈ రాక్షసుల నుండి కాపాడిన నీ దగ్గరే ఆ వజ్రాయుధం ఉండాలి అని చెప్పి హనుమంతునికి ఆ వజ్రాయుధాన్ని ఇచ్చిండు ఇంద్రుడు. ఇంద్రుడు ఇట్లా చెప్పిండు, ఈ రోజు నుండి నువ్వు వజ్రధారి, వజ్రాయుధం ఉన్నవాడవు, ధ్వజధారి, విజయ పతకానివి. హాత వజ్రోధ్వజాభిరాజే. తర్వాత కాందే మూంజు జనేయో సాజే గురించి తెలుసుకుందాం. జై బజరంగబలి.